టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్ మరో పర్యటనకైతే సిద్ధమైపోయింది. 10 రోజుల్లో శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. లంకతో టీమిండియా 3 టీ20లు అలాగే 3 వన్డేలు చొప్పున 2 సిరీస్లు అయితే ఆడనుంది. ఈ మెగా టోర్నీలో గెలిచిన అనంతరం భారత్కి ఇది రెండవ పర్యటన అయింది. సీనియర్లు బరిలోకి దిగుతున్న మొదటి సిరీస్ అయితే ఇదే కానుంది. జింబాబ్వే పర్యటనకు శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అయితే శ్రీలంక సిరీస్ టీమిండియాకి ఎంతో కీలకం కానుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లక్ష్యంగా రోడ్ మ్యాప్ను అయితే లంక సిరీస్తోనే ప్రారంభించనుంది. అంతేగాక నయా కోచ్ గౌతమ్ గంభీర్ ఈ పర్యటనతోనే కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. అలాగే స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో లంక పర్యటనకు భారత జట్టు ఎంపికపై చాలా ఆసక్తి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్లో గౌతమ్ గంభీర్ ఓ వీడియోని విడుదల చేశాడు. అందులో జట్టు ఎలా ఉండాలో గంభీర్ తన అభిప్రాయాన్ని అయితే వెల్లడించాడు. ఎలాంటి ఆటగాళ్లను తను కోరుకుంటున్నాడో కూడా వివరించాడు. భయం లేని క్రికెటర్లకు ఎంపిక చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. జట్టుకు అవసరమయ్యే స్థానాల్లో సహజ సిద్ధంగా ఆడే వాళ్ళను సెలెక్ట్ చేస్తానని గంభీర్ పేర్కొన్నాడు. హిట్టర్లతోనే జట్టు కూర్పును చేయలేమని, ఇన్నింగ్స్ ఇరుసులా మారుతూ యాంకరింగ్ బ్యాటింగ్ చేసే వాళ్ళు కావాలని తెలిపాడు. భయం లేని ఆటగాళ్లను ఎంచుకోవాలి, అలాగే 50 ఓవర్ల ఫార్మాట్కు సరిపోయే ప్లేయర్లను తీసుకోవాలి. యాంకర్ ఇన్నింగ్స్ ఆడే ఆటగాళ్లతో పాటు హిట్టర్లతో పాటు అన్ని రకాల ఆటగాళ్ల జట్లు ఉండాలి. రూల్స్ జట్టు కూర్పులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. గతంలో ఒక బంతితో ఆడేవాళ్ళం కొత్త బంతితో, కానీ ఇప్పుడు 2 కొత్త బంతులు వాడాల్సి వస్తుంది. 5 ఫీల్డర్లు సర్కిల్ లోపలే ఉండాలి. దీంతో పార్ట్ టైం బౌలర్ అవసరం తగ్గిపోయింది. అంతేగాక రివర్స్ స్వింగ్ను ఎక్కువగా చూడలేకపోతున్నాం. అలాగే ఫింగర్ స్పిన్నర్ల ఆటలను కూడా కోల్పోతున్నాం. ఈ పరిస్థితిలో తమ బాధ్యతలను సులువుగా అర్థం చేసుకోకుండా సహసిద్ధంగా ఆడే ఆటగాళ్లు జట్టులో ఉండాలని కోరుకుంటున్నాను. అలాంటి 15 మందిని ఎంపిక చేయాలి అని గౌతమ్ గంభీర్ అన్నాడు. అయితే శ్రీలంక పర్యటనకు భారత్ జట్టును ఈ రోజు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ఇదిలా ఉంటే అదర్ ఎండ్లో మరో 10 రోజుల్లో శ్రీలంకతో భారత్ సమరం ప్రారంభం కానుంది. 3 టీ20లు 3 వన్డేలు ఆడనుంది. లంకతో టీ20 సిరీస్కు టీమిండియా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపిక కానున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే బీసీసీఐ త్వరలోనే రిలీజ్ చేయనుంది. అయితే హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ని టీ20లకు కెప్టెన్గా నియమించడంపై అందరి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే రోహిత్ శర్మ అనంతరం భారత భవిష్యత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అని భావించారంతా. గత కొంతకాలంగా రోహిత్ గైరాజులతో జట్టు బాధ్యతలను స్టాండ్ బై కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను చూసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ అనంతరం రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇక పొట్టి ఫార్మాట్లో హార్దిక్ను అధికార కెప్టెన్గా బీసీసీఐ ప్రకటిస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్కు హార్దిక్ పాండ్యాని కాదని సూర్యకుమార్ యాదవ్ని సారథిగా నియమించాలని బోర్డు నిర్ణయించిందని తెలుస్తుంది. అంతేకాదు టీ20 వరల్డ్ కప్ 2026 వరకు సూర్యకుమార్ యాదవ్నే కెప్టెన్గా కొనసాగుతాడని సమాచారం. అయితే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్గా బాధ్యతలు ఇవ్వకూడదని బీసీసీఐకి సెలక్షన్ కమిటీకి రోహిత్ శర్మనే సూచించాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియమించాలని రోహిత్ అభ్యర్థించడంతో హార్దిక్ను పక్కన పెట్టారని రాసుకొచ్చింది. రోహిత్ సిఫారసును సెలక్షన్ కమిటీతో పాటు నయా కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అంగీకరించాడని తెలిపింది. హార్దిక్ సారథి బాధ్యతలపై అసంతృప్తితో పాటు హార్దిక్ ఫిట్నెస్, పనిభారాన్ని గుర్తుపెట్టుకొని టీ20లో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్రను రోహిత్ వివరిస్తూ ఒప్పించాడని వార్తలు వస్తున్నాయి. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు విభేదాలు మరోసారి మొదలయ్యాయని నెట్టింట్లో చర్చ మొదలైంది. అయితే ఐపీఎల్ 2024 ముంబై ఇండియన్స్ నడిపించిన హార్దిక్ పాండ్యా జట్టును ప్లేఆఫ్స్కు చేర్చలేకపోయిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ జట్టులో ఉన్నప్పటికీ ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అలాగే రోహిత్ను కాదని హార్దిక్ను కెప్టెన్గా చేయడంపై సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా బుమ్రా మైదానంలో అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మీ ఒపీనియన్ ప్రకారం టీ20లకు కెప్టెన్గా హార్దిక్ పాండ్యా బెస్ట్ అనుకుంటున్నారా లేక సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ అనుకుంటున్నారా? కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే గౌతమ్ గంభీర్ కోచ్ పాత్ర ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.